భారతదేశంలోనే 3 అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు. నంబర్ 3 పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం. దీని ఎత్తు 135 ఫీట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలో ఉంది. నంబర్ 2 సోలాన్ హనుమాన్ విగ్రహం. దీని ఎత్తు 155 ఫీట్లు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సేలాన్లో ఉంది. నంబర్ 1 మండపం హనుమాన్ విగ్రహం. దీని ఎత్తు 176 ఫీట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆంజనేయ స్వామి అంటే ఇష్టముంటే జై హనుమ అని కామెంట్ చేయండి. హనుమాన్ జయంతి రోజు ఈ 3 పనులు తప్పక చేయాలి. మొదటిది రామనామం జపించాలి. రెండోది హనుమంతుడు గుడికి వెళ్లి తమలపాకులతో పూజ చేయాలి. మూడోది 7 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. హనుమంతుడి గుడిలో ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదు. నంబర్ 3 హనుమంతుడి విగ్రహాన్ని స్త్రీలు అస్సలు తాకకూడదు. నంబర్ 2 హనుమంతుడికి 3 ప్రదక్షిణాలు అస్సలు చేయకూడదు. నంబర్ 1 హనుమంతుడి పాదాలు అస్సలు తాకకూడదు. హనుమంతుడికి ఈ పూజ చేస్తే ఇంట్లోని శని పోతుందట. అయితే శనివారం రోజు తల స్నానం చేసి హనుమంతుడికి నువ్వుల దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి సుందరకాండ పారాయణం చేస్తే ఇంట్లోని శని పోతుందట. హనుమంతుడి విగ్రహానికి సింధూరం పూసి జిల్లేడు ఆకులతో మాల వేసి సూర్యోదయం కంటే ముందు ఎవరైతే పూజ చేస్తారో వారికున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయట. హనుమంతుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయితే పురాణాల ప్రకారం హనుమంతుడు కలలో కనిపిస్తే మనకున్న శత్రు బాధలు తొలగిపోతాయి అని అర్థం. మరియు ఆరోగ్య సమస్యలు పోతాయి అని అర్థం. అలాగే ఆయుష్ పెరుగుతుందని అర్థం.